హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సుమా. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీలో ఎంతమంది మేడారం జాతరకు వెళ్ళారో, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో నాతో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ముందుగా అయితే మేము మేడారం వెళ్ళడానికి సమ్మక్కనైతే చేసుకున్నామండి. ఇంట్లో గొర్రెతో అయితే చేసుకున్నాము. అదేవిధంగా ఒక 2 years బ్యాక్ నాకు హెల్త్ అనేది బాగాలేకపోతే మా అమ్మ బంగారం నా ఎత్తు ఇస్తాను మొక్కుకున్నారంట. సో నా ఎత్తు బంగారము, అదేవిధంగా మా అక్క వాళ్ళ కొడుక్కి తన ఎత్తు బంగారము, మా కోడలికి తన ఎత్తు బంగారం, 3 personsకి అయితే అమ్మవారికి బంగారం అయితే జోకిచ్చామండి. అదే ఏంటంటే బంగారం అంటే బెల్లము కదా, సో అందరికి తెలిసే ఉంటుంది. మనం ఏదైనా కోరిక కోరినప్పుడు ఆ కోరిక అనేది నెరవేరితే అమ్మవారికి ఇలా బంగారాలు అయితే జోకిస్తారండి తెలంగాణ సైడ్. ఇక్కడ మేమైతే ఒడిబియ్యం అనేది కలుపుతున్నామండి అమ్మవార్ల కోసము. ఒడిబియ్యము కలిపి ఇద్దరికి, సమ్మక్కకు సారక్కకు ఇద్దరికి ఒడిబియ్యం అనేది పోసి పోక ఖర్జూర కుడక పెట్టి చీరలు అలా పెడతారండి. ఇక్కడ మేము అదే చేస్తున్నాము. నేను, మా అమ్మ, మా అక్క, ఇంకో అక్క, నలుగురం అయితే ఒడిబియ్యం అనేది కలుపుతున్నాము. 5 times అయితే ఒడిబియ్యము కలపాల్సి ఉంటుంది. సో మా సైడు ఎలా అంటే దేవుడు ఉన్న వాళ్ళకి ఒడిబియ్యం అనేది పోస్తారు. కొన్ని దిక్కులు అయితే అందరూ పోసుకుంటారు ఒడిబియ్యం అనేది మంచిదనేసి. బట్ మా సైడ్ మాత్రం ఇట్లా అమ్మవారు ఎవరైనా ఉంటే వారికి పోస్తారు. ఆ ఒడిబియ్యం అనేది వాళ్ళకి పోసిన తర్వాత అవి మనం మేడారం జాతరకు వెళ్ళినప్పుడు అక్కడ అమ్మవార్లకైతే పోస్తారు. సమ్మక్క చేసుకున్నదైతే బుధవారం రోజు అండి. ఆ రోజు చేసుకొని నెక్స్ట్ డే గురువారం రోజు అయితే మేడారం జాతరకు అయితే బయలుదేరాము. ఇక్కడ మేము సమ్మక్కకైతే ఈ విధంగా అయితే అలంకరణ చేసామండి. బెల్లము, మా ఎత్తు బెల్లాలు అండ్ చీరలు, పసుపు, కుంకుమ, ఒడిబియ్యము ఇలా అయితే అరేంజ్ అయితే చేసామండి. ఇక్కడ మా అక్క అమ్మవారికి ముందట దీపం ముట్టిస్తుందండి. అదేవిధంగా గొర్రెను కూడా తీసుకొచ్చారు అమ్మవారికి సమర్పించడానికి. సో ఆ పని కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ వంటలు అనేటివి స్టార్ట్ చేస్తున్నారండి. ఇక వంటలు కూడా రెడీ అయ్యాక ఇక మేము మా అక్కకి, మా అమ్మకి అయితే ఒడిబియ్యం అనేది పోస్తున్నాము. మా అక్క వాళ్ళు, మా పిన్ని వాళ్ళు అందరు వచ్చాక స్టార్ట్ అయితే చేసాము ఒడిబియ్యం పోయడము. ముందుగా అయితే మా పెద్దమ్మ, తర్వాతకి ఒకరి తర్వాత ఒకరం అందరం అయితే ఒడిబియ్యం అనేది పోసాము. ఒడిబియ్యం అనేది పోయడం కంప్లీట్ అయ్యాక నేను, మా చెల్లి, మా పిన్ని, మా మర్దలు, మా అక్క, మా కోడలు అందరం కలిసి అయితే ఇక్కడ లంచ్ అయితే చేస్తున్నామండి. ఇక మేము నెక్స్ట్ డే గురువారం రోజు అయితే మేడారం జాతరకు బయలుదేరుతున్నామండి. ఇక్కడ మాకు వెహికల్ వచ్చి రెడీగా ఉంది. సో మా వెహికల్ పక్కకు చిన్న టెంపుల్ అనేది ఉంటుంది, శివాలయము. సో ఇక మేము అందరం అక్కడైతే దేవుడికి దర్శనం చేసుకొని ఇక మేమైతే స్టార్ట్ అవుతున్నామండి మేడారానికి. సో ఇక మేము ఇక్కడ వెహికల్కి అయితే కొంచెం పూజ అనేది చేసుకొని బయలుదేరుతున్నాము.
మేడారంకు వెళ్ళడానికి ముందు ఇక్కడ ఘట్టమ్మ దేవాలయం అని ఉంటుందండి. ప్రతి ఒక్కరు ఇక్కడ ఆర్టీసీ బస్సులు కానీ వెహికల్స్ కానీ ప్రతి ఒక్క వెహికల్ కానీ ఇక్కడ ఆపుతారు. ఇక్కడ ఘట్టమైసమ్మ దగ్గర కొబ్బరికాయలు అయితే కొట్టుకొని దర్శనం అయితే చేసుకుంటారండి కంపల్సరీగా. సో ఇక్కడ మేమైతే ఘట్టమైసమ్మ దగ్గర దిగి ఇక్కడ దర్శనం అయితే చేసుకుంటున్నాము. ఏంటంటే మేము వెళ్ళిన రోజు సారలమ్మ గద్దెపైకి వస్తుంది, అదేవిధంగా నెక్స్ట్ డే ఫ్రైడే రోజు సమ్మక్క గద్దె మీదకి వస్తుంది కదా. చాలా పబ్లిక్ ఆ రోజే దర్శనం చేసుకోవాలని చాలా పబ్లిక్ వచ్చారండి. అమ్మో దర్శనం మామూలుగా జరగలేదండి బాబాయ్. వచ్చి పబ్లిక్ తోసుకునుడు ఆగమాగమైందండి. మస్తు ఘోరంగా అంటే ఘోరంగా దర్శనం అనేది జరిగింది. ఇక మేము వెళ్ళే దారిలో మధ్యలో ఆగి ఇక్కడ లంచ్ అయితే చేస్తున్నామండి. 2 అలా అవుతుంది. సో ఇక మేము తెచ్చుకున్న ఫుడ్ తోటి ఇక్కడ లంచ్ అయితే చేస్తున్నాము. ఫైనల్గా మేము మేడారం జాతరకు వచ్చామండి. ఇక్కడ చూడండి డేరాలు, ఇక్కడ అసలు రూమ్స్ ఏం లేవు, దొరకలేదు. ఇక్కడ రూమ్స్ ఉంటాయన్న విషయం అయితే నాకైతే ఐడియా లేదండి. నేను ఎక్కువ శాతం డేరాలనే చూశాను. మాకు ఫైనల్గా ఒక చిన్న డేరా అయితే దొరికింది. మేము నైట్ మొత్తం అందులోనే స్టే చేసాము. సో ఇక మా దర్శనం అనేది ఏ విధంగా జరిగింది, నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది మీతో నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.